వెల్కమ్ టు ఏజెస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు లోకేష్లు పబ్లిసిటీలో ఫిక్స్. చంద్రబాబు లోకేష్లపై వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ నందమూరి లక్ష్మీ పార్వతి ఫైర్. టీడీపీ వైసీపీ కేంద్రానికి తొత్తులుగా మారాయి. ఇరు పార్టీల తీరుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆగ్రహం. దొంగే దొంగ అన్న తీరున ఉంది జగన్ మాటలు. జగన్ను ఎద్దేవా చేసిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో ఆత్మస్తుతి పరనింద తప్ప మరేమీ లేదని అన్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి. ఏమీ లేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించినటువంటి అంశం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది అని అంటే, ఈరోజు నిన్న ప్రోగ్రామే ఎగ్జాంపుల్. ఎందుకనంటే బడిని సెట్ వేసి, బడిలో ఒక క్లాస్ రూమ్ని సెట్ వేసి కార్యక్రమం చేసేటువంటి దుస్థితి ఈ ప్రభుత్వానికి వచ్చింది. ఎందుకు సెట్ వేయాల్సి వచ్చింది అని అంటే, ఈ ప్రభుత్వం వచ్చింది ఆత్మస్తుతి పరనింద. జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను మొత్తం నాశనం చేశారని, గతంలో టీచర్లు ఇబ్బంది పెట్టేశారని, విద్యా వ్యవస్థ మొత్తం కూడా సమూలంగా నాశనం చేశారు గత ప్రభుత్వంలో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. అలాగే లోకేష్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి, కొత్త సంస్కరణలు తీసుకొచ్చి, విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొచ్చి విద్యా వ్యవస్థని దూసుకుపోయేలా చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే. ఎందుకనంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనేటువంటి పథకం తీసుకొచ్చారు. నాడు నేడు ద్వారాగా 45,000 స్కూళ్ళు నాడు నేడు ద్వారాగా దశల వారీగా టేకప్ చేశారు. మొదటి దశలో 15,000 స్కూల్ని టేకప్ చేసి కంప్లీట్ చేశారు. రెండవ దశలో 30,000 స్కూళ్ళు టేకప్ చేసి 40-50% కంప్లీట్ చేసి మిగిలినవి అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. అలాగే అమ్మఒడి అనేటువంటి పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకు 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన, విద్యా దీవెన, కూడినటువంటి మౌలిక వసతులు కానీ, ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది, ఏం చేశారు అని చూస్తే, ఈ ప్రభుత్వంలో అమ్మఒడిని తల్లికి వందనం చేశారు. జగనన్న విద్యా కానుకని సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్ అని మార్చారు. జగనన్న గోరుముద్దని డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అని చెప్పి పేరు మార్చారు. పథకాలవే, ఆలోచనదే, విజన్ అదే, పేర్లు మాత్రమే మార్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏవైతే పథకాలు పెట్టారో, ఏవైతే సంస్కరణ తెచ్చారో, ఏవైతే విధానాలు ఉన్నాయో, ఆ విధానాలను ఈరోజు యాజ్ ఇట్ ఈజ్గా అవే ఆలోచనతోటి, అదే విజన్ తోటి, అదే మంచి మనసుతోటి చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. ఎందుకనంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీసులో ఆయన వర్ధంతి కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరికీ ఆయన ఇచ్చినటువంటి సందేశం ఈ దేశంలో దాదాపు 76 సంవత్సరాలుగా వర్ధిల్లుతుందా, తిరోగమన మార్గంలో ఉందా? అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తన వంతు బాధ్యతని రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారి ఆలోచనల్ని ప్రతిబింబించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏం జరిగింది? ఇది నాకు తెలిసి 134 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఒక అస్పృశ్యుడు భారతదేశ ఎల్లలు దాటి ప్రపంచంలో అగ్రగామి దేశాలుగా ఉన్నటువంటి అమెరికా, రవి అస్తమించని బ్రిటిష్ వాదులు 200 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలిస్తే ఆ గడ్డకే వెళ్ళి
వాళ్ళని కూడా ప్రశ్నిస్తూ ఈ దేశ స్వతంత్ర పోరాటంలో భాగస్వాములైనటువంటి అంబేద్కర్ గారు అనేకమైన అంశాల్ని రాజ్యాంగం రూపంలో మనకిచ్చారు. దానిలో ఈరోజు మనం వర్ధంతి కార్యక్రమాన్ని చేస్తూ చాలామంది చేస్తారు. ఎవరికి అర్హత ఉన్నది, ఎవరికి అర్హత లేదు, ఆయన ఆశయాల్ని ఎవరు సాధించారు, ఎవరు వెనక్కి తీసుకెళ్తున్నారు, ఒకవేళ సాధించే క్రమంలో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి విద్య కావాలన్నాడు. ఈరోజు చాలామంది నిన్నే చూస్తే స్టూడెంట్స్ తోటి పవన్ కళ్యాణ్ గారు, నేను పేర్లు చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విద్యార్థులతో మాట్లాడుతూ విద్య అనే ఆయుధం మనిషికి ప్రధానమైంది, దీన్ని మేము ఇస్తున్నామని చెప్పారు. అయితే అదే ఆయుధాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో తన పరిపాలన కాలంలో ఏ మోడల్ని అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నారో ఇంగ్లీష్ రూపంలో, ఇంగ్లీష్ మీడియంలో ఈ దేశంలో ఉన్నటువంటి సగటు మానవుడికి అందేటట్టుగా ఆయన ఆశయాల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నిర్వర్తించాడనేది చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గర్వపడుతుంది. మీరు తెలుగుదేశం కానీ కూటమి కానీ ఆయన ఆశయాల్ని మీరు వెనక్కి తీసుకెళ్లారా, ముందుకు తీసుకెళ్లారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అంబేద్కర్ బాటలో ఇంగ్లీష్ మీడియం టు ది పూర్ పీపుల్, రూరల్ పీపుల్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ భాగం అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ వ్యవహార శైలి, ఏపీలో పాలక పార్టీ, ప్రతిపక్షం రెండు బీజేపీకి బానిసలుగా మారాయని అన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ తయారు చేశారు. ఆ రాజ్యాంగాన్ని యాక్చువల్గా అందులో వచ్చినటువంటి ప్రతి సంశయానికి కూడా సమాధానాలు చెప్పి, ఎందుకంటే అవన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి. ఆ భీమరావు అంబేద్కర్ గారి వర్ధంతి వేళ ఇదే రోజున భారత రాజ్యాంగానికి మొట్టమొదటిసారిగా భారతదేశంలో రాజ్యాంగాన్ని తొంగలో తొక్కిన రోజు కూడా డిసెంబర్ 6 బాబ్రీ మసీద్ విధ్వంసం. చరిత్రలో దీని మీద, బాబ్రీ మసీద్ విధ్వంసం మీద ఏం జరిగింది అన్నది 21/12/1992 అంటే సరిగ్గా విధ్వంసం అయిన 15 రోజులకి భారతీయ జనతా పార్టీ వారే ఆనాటి ప్రధాని పివి నరసింహారావు మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఈ అవిశ్వాస తీర్మానం, పివి నరసింహారావు ప్రభుత్వం బాబ్రీ మసీదుని కాపాడలేకపోయింది, మత కల్లోలాలకు కారణమైంది, ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగేటువంటి అర్హత లేదు అని ఎవరైతే బాబ్రీ మసీదుని కూలదోశారో వాళ్ళే అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ అవిశ్వాస తీర్మానానికి పివి నరసింహారావు గారు ఇచ్చినటువంటి సమాధానం ఇది. దీన్ని నేను అనువదించి అప్పుడే శ్వేతపత్రం అని ఒక పేపర్ నడిపేవాడిని. అది ఇక్కడున్న వెటరన్స్ అందరికీ తెలుసు. ఆ శ్వేతపత్రంలో అప్పుడే వేశాను. దాని కాపీ ఈవేళ ఇది చాలా రెలవెంట్ అనే ఉద్దేశంతో దీని కాపీ కూడా మీకు అందరికీ ఇస్తాను. అలాగే వాట్సాప్లో కూడా మీకు అందరికీ మీ గ్రూప్లో పెడతాను. ఇది చదివితే ఆ రోజు ఏం జరిగిందో క్లియర్గా అర్థమైపోతుంది. ఇది ఈవేళ మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే, అసెంబ్లీలు ఉన్నాయి, పార్లమెంట్ ఉంది, రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎవరికీ పట్టింది మన రాజమండ్రిలో మనకే పట్టిందా? పోయిన సంవత్సరం 6వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టాను, ఈ సంవత్సరం 6వ తారీఖున ప్రెస్ మీట్ పెడుతున్నాను. ఏంటి నీకు ఒక్కడికే ఏంటి ఈ గొడవలంతాను అంటే దానికి కూడా కారణం అంబేద్కరే. అంబేద్కర్ ఏం చెప్పాడు? నో పార్టీ షుడ్ హ్యావ్ అన్లిమిటెడ్ పవర్, నో పార్టీ షుడ్ హ్యావ్. వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ నందమూరి లక్ష్మీ పార్వతి మీడియా సమావేశంలో మాట్లాడారు. నిన్న పార్వతీపురంలో జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల 3.0 సమావేశాన్ని ఒక ఈవెంట్ మాదిరిగా నిర్వహించారని ఆమె చంద్రబాబు నాయుడు, లోకేష్లపై విమర్శలు చేశారు. పబ్లిసిటీ చేసుకోవడంలో తండ్రి కొడుకులు
ఒకరికి మించి ఒకరు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు లక్ష్మీ పార్వతి. పార్వతీపురం మన్యం జిల్లాలో మరి భామిని స్కూల్లో చాలా ఈవెంట్ జరిగింది. అక్కడ పెద్ద ఈవెంట్. ఎందుకంటే ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించిన స్కూల్. ఇది చూడండి, ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ స్కూల్ కట్టించారు. ఆయన కట్టించిన స్కూల్లో నాడు నేడు క్రింద దాన్ని ఎంతో డెవలప్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు క్రింద అక్కడ అద్భుతంగా ప్రతి స్కూలు కొన్ని వేల స్కూల్స్. అందుకని ఆయన టైంలో అసలు ఎక్కడ నో వేకెన్సీ, ఏ స్కూల్లో కూడా అడ్మిషన్ దొరకలేదు. అప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా వాళ్ళ పిల్లల్ని మరి గవర్నమెంట్ స్కూల్స్ లో చేర్పించడానికి ప్రయత్నం చేస్తే స్కూల్ ఇక్కడ విజయవాడలో చూశాను నేను. ఎక్కడికి వెళ్ళినా కూడా లేవు, ఖాళీలు లేవనే బోర్డే కనపడింది. అంత అద్భుతంగా జరిగింది ఆనాడు విద్యా వ్యవస్థకు పెద్దపీట వేసిన ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఇక్కడ ఈ తండ్రి కొడుకుల మెగా షోలు ఎక్కడ చూడలేక చస్తా ఉన్నారు జనాలు. వెళ్తారు అప్పుడప్పుడు, ఎందుకంటే పని పాట ఏం లేదు. వారానికి 5 రోజులు తిరుగుతారు, మరి చాపర్లో తిరుగుతూనే ఉంటారు. ప్రభుత్వ సొమ్ము ఇష్టం వచ్చినట్టుగా ఇప్పటికీ లోకేష్ 86 సార్లు 90 సార్లు ఆయన వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ ఆయన అంతే, చంద్రబాబు అంతే. వీకెండ్ వస్తే ఎక్కడుంటారో కూడా తెలియదు. ఇదిగాక చాపర్లు తీసుకుని విదేశాలకు కూడా తిరుగుతున్నారు. అంతా ప్రజల సొమ్మే. ఇలా కోట్ల రూపాయలు, 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటూ ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తున్నటువంటి వీళ్ళు అప్పుడప్పుడు షో చేస్తుంటారు. అప్పుడు గోదావరి పుష్కరాల్లో పెద్ద షో చేశారు కదా. అంత సినిమా వాళ్ళని పిలిచి, డైరెక్టర్ని పిలిచి, కెమెరాలను పిలిచి, మొత్తం ఇంటర్నేషనల్ మీడియాను పిలిచి, ఇదేదో పెద్ద లక్షల మంది తన కోసమే వచ్చినట్టు సాధారణంగా జరిగేటువంటి ప్రతిదాన్ని కూడా తన పబ్లిసిటీ కోసం తనకు అనుకూలంగా ఒక ఈవెంట్గా మార్చడం అనేది చంద్రబాబుకి ఫస్ట్ నుంచి ఉన్నటువంటి విద్య. అతనికి అబ్బినటువంటి విద్య అది. అదే విధానంలో ఆ రోజు అట్లా చేసి పాపం 29 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేట్టు చేశాడు ఈ మహానుభావుడు ఇతని షో కోసం. అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ ఈవెంట్ ప్రారంభించారు. నాడు నేడు స్కూలు అద్భుతంగా జగన్ గారు దాన్ని ఆధునీకరణ చేసి పెనుగొండలోని క్యాంపు కార్యాలయంలో పెనుగొండ నియోజకవర్గం స్వయం సహాయక సంఘం సభ్యులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు మంత్రి సవిత.
దేవుడి సొమ్ము దోపిడీ చిన్న విషయమా జగన్మోహన్ రెడ్డి అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ప్రశ్నించారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. గత ప్రభుత్వ పాలనపై జగన్ తీరుపై పలు విమర్శలు చేశారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడి గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడడం ఒకంత బాధాకరమైన, ప్రజల కొరకు వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రతిపక్ష నాయకుని యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, దొంగే దొంగ దొంగ అంటూ పరిగెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. గతంలో 5 సంవత్సరాలు ప్రజాస్వామ్య వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజల యొక్క తీర్పుని అగౌరవపరిచే విధంగా తన పరిపాలన గావించి, ఆ పరిపాలన సమయంలో కొన్ని మాఫియాలను పోషించి కొంతమంది దొంగలని తన చుట్టూ పెట్టుకొని రాష్ట్ర ప్రజల్ని నిర్లక్ష్యం చేసి పరిపాలనా వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు పెట్టించినటువంటి వ్యక్తి. దొంగ చేతికే తాళాలిస్తే ఏమవుద్దో అది 5 సంవత్సరాల కాలం ఈ రాష్ట్ర ప్రజలు ఒక దిగజారిన వ్యవస్థలో, నైతికంగా పతనమైనటువంటి వ్యవస్థలో వాళ్ళు బ్రతుకు జీవుడా అని చెప్పి ఉన్నటువంటి పరిస్థితులను గమనించాం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏ ఒక్క వ్యవస్థను కూడా మనుగడలోకి రానియని పరిస్థితి. తన బంధువులను, తనకు అత్యంత ఆప్తులను ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీకాళహస్తిలో శనీశ్వర స్వామికి అభిషేకం శాస్త్రయుక్తంగా జరిపారు. భక్తులు తమ తమ దోషాలను తొలగించమని కోరుకుంటూ శనీశ్వర స్వామి అభిషేక సేవలో పాల్గొన్నారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతిని పురస్కరించుకొని వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి. దానితో పాటు బడుగు బలహీన వర్గాలకు భారతదేశంలో రక్షణ కావాలని రిజర్వేషన్లు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇవాళ బడుగు బలహీన వర్గాలు కొంత మేరకు విజయం సాధించి అప్లిఫ్టింగ్ అవుతున్నారు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం, ఆయన కల్పించినటువంటి రిజర్వేషన్లు అనేది చెప్పక తప్పదు. అలాంటి మహానుభావుడు భారతదేశంలో పుట్టడమే గర్వంగా మానవాళి భావించేటటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. చాలా చమర్ కుటుంబంలో జన్మించి పెద్ద స్థాయిలో ఆ రోజుల్లో చదువుకొని అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిని భారత జాతి ఉన్నంత వరకు కూడా గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మనకున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి చాలా రాష్ట్రాల్లో ఆయన గౌరవార్థం చాలా పెద్ద పెద్ద విగ్రహాలను ఆవిష్కరించారు. ఆ క్రమంలోనే విజయవాడ నడిబొడ్డులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దేశంలో ఎక్కడా లేనంతగా ఏర్పాటు చేసి ఆవిష్కరించి లైబ్రరీ పెట్టి వెళ్ళే వాళ్ళని ప్రదర్శన చేయటానికి వాళ్ళు చూడటానికి కూడా అవకాశం కల్పించి చక్కగా తీర్చిదిద్దబడినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం అది. దురదృష్టం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అంబేద్కర్ గారి విగ్రహం అశ్రద్ధకు గురి అవుతున్నది. దీని మీద దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కరిస్టులు, అంబేద్కర్ని ప్రేమించేవాళ్ళు దీని మీద ఆలోచన చేయాలని కూడా మనవి చేస్తున్నాను. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని. ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ బాపట్ల బాల సదనం సెంటర్ను ఆకస్మికంగా పరిశీలించారు. సదన్లో ఉండే చిన్నారులతో ముచ్చటించారు. వారితో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. చిన్నారులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే ఇందాక కలెక్టర్ గారు కూడా వచ్చినప్పుడు కొన్ని ఇష్యూస్ మాట్లాడా. ఏంటంటే మేము రెగ్యులర్గా చూసే కంప్లైంట్స్లో ఏవైతే ఉంటున్నాయో, ఒకటి వచ్చి వర్క్ ప్లేస్లో సెక్షువల్ హెరాస్మెంట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. లెట్ ఇట్ బీ ఇన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో కానివ్వండి, లేకపోతే కొన్ని గవర్నమెంట్ ప్లేసెస్లో కానివ్వండి. సో దీనికి ఏంటంటే ఇలాంటిది జరగకుండా అనేది పాష్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ అయింది 2013లో. కానీ దాన్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్ కానీ కంపెనీలు కానీ సీరియస్గా తీసుకోవట్లే. ఏదైతే వాళ్ళ బాధ్యతగా ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అనేవి ఫామ్ చేసి రెగ్యులర్గా మీట్ అవుతూ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఉంటే ఎలా హ్యాండిల్ చేసి ఇవన్నీ కూడా వాళ్ళు ఫాలో అవుతూ ఉండాలి. కానీ మేము నోటీస్ చేసింది ఏంటంటే ఇలాంటిది ఎక్కడా కూడా ఫాలో అవ్వట్లా. ఏదో డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతారు, పీడీ అడుగుతారు, కలెక్టర్ గారు అడుగుతారని ఏదో డేటా అయితే పంపిస్తున్నారు ఆన్ పేపర్ తప్పితే వాటి ఫంక్షనింగ్ అనేది మాత్రం సరిగ్గా ఉండట్లేదు. ఎందుకంటే మాకు దాదాపు వీక్లీ ఒక కంప్లైంట్ అన్న వస్తుంది, ఆల్ ఓవర్ స్టేట్ పనిచేసే చోట ఇలా అవుతుందని చెప్పి వస్తుంది. ఓఎస్సీ సెంటర్స్ అనేవి ముఖ్యంగా మహిళలకు కానివ్వండి, ఆపదలో ఉన్నప్పుడు, లేకపోతే ఎవరికైనా సరే అది కంప్లీట్ ఒక వన్ స్టాప్ సెంటర్. అంటే అక్కడ మీకు లీగల్ హెల్ప్ ఉంటుంది, మెడికల్ హెల్ప్ ఉంటుంది, ఒక మహిళా పోలీస్ ఉంటారు. సో ఏ టైంలో 24/7 అది ఓపెన్ ఉంటుంది. ఏ టైంలో ఆపద వచ్చినా కూడా మహిళలు నిస్సందేహంగా అక్కడికి వెళ్ళి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్తే వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం దగ్గర నుంచి కూడా వాళ్ళు హెల్ప్ చేసి, రేపు కోర్టుకు అవసరమైతే లీగల్ హెల్ప్, అలాగే వాళ్ళకి అవసరమైతే కౌన్సిలింగ్, ఇవన్నీ కూడా అక్కడ చేస్తారు. దీనివల్ల ఏంటంటే చాలామంది మహిళలకి పోలీస్ స్టేషన్
వెళ్ళటానికి భయపడే వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్తే అన్నీ అక్కడి నుంచే కూడా వాళ్ళకి సహాయం అంది. వాళ్ళకి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఓకే మాకు ఈ వన్ స్టాప్ సెంటర్ అనేది అనే భరోసా అనేది కల్పించడానికి ఈ వన్ స్టాప్ సెంటర్స్ కూడా 24/7 పనిచేస్తుంది. ఇప్పటివరకు ఏంటంటే మహిళా కమిషన్కి వెబ్సైట్ అనేది లేదు. అంటే ఎప్పుడైతే బైఫర్కేషన్ అయిన దగ్గర నుంచి ఇది ఉందో, సో మేము ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. ఎందుకంటే కంప్లైంట్స్ అనేవి అటు ఉత్తరాంధ్ర నుంచి కానివ్వండి, లేకపోతే రాయలసీమ నుంచి కానివ్వండి వస్తారు. సో వాళ్ళందరూ మా దగ్గరికి కమింగ్ ఇస్ నాట్ ఈజీ అందరికీ. సో అట్లీస్ట్ ఒక ఆన్లైన్ పోర్టల్ అనేది క్రియేట్ చేస్తే దాంట్లోనే వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేయటం, అలాగే ప్రతిసారి మాకు ఫోన్ చేసి మా కంప్లైంట్ ఏమైందని కనుక్కునే వాళ్ళు ఏదైతే లాగిన్ అయిపోయి వాళ్ళ స్టేటస్ వాళ్ళ కంప్లైంట్ కూడా ఎక్కడి వరకు వచ్చింది, పెండింగ్ ఉందా, ఏంటి, క్లోజ్ అయిందా, ఆ ట్రాకింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఓ కాలేజీ గ్రౌండ్లో గంజాయి సేవిస్తున్న 11 మంది యువకులను గుంటూరు నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3.12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిలో 2 రౌడీ షీటర్లు, నేర చరిత్ర ఉన్నవారు కూడా ఉన్నారని సౌత్ డీఎస్పీ భానుదయ్య తెలిపారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పర్సన్స్కి. ఈరోజు రెడ్డి కాలేజ్ ఏదైతే మిర్చియార్డ్ వెనుకన అబాండెండ్ రెడ్డి కాలేజ్ ఉందో ఆ రెడ్డి కాలేజ్ గ్రౌండ్స్లోని కొంతమంది ఒక వారం రోజుల క్రితం గాంజాని కన్జ్యూమ్ చేస్తూ నాకు రైడ్కి వెళ్ళిన ఎస్ఐ మహేష్ అండ్ క్రైమ్ పార్టీకి వాళ్ళు దొరకడం జరిగింది. వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారించగా తెలిసింది ఏంటంటే ఫార్వర్డ్ లింకేజ్లో ఈ పర్టికులర్ కేసులో 11 మందిని పట్టుకోవడం జరిగింది. ఆ 11 మందిలో 7గురిని ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. మిగిలిన 4గురిని ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలానే బ్యాక్వర్డ్ లింకేజ్లో 4 కన్స్యూమర్స్ కమ్ పెడ్లర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది విత్ ఇంటాక్ట్ 3 kilos ఆఫ్ గాంజా. వీళ్ళందరూ కూడా దే హావ్ బీన్ ట్రేస్డ్ బ్యాక్ టు లంబసింగి, అరకు వ్యాలీ కానీ లేదంటే ఒరిస్సాలో ఉన్న బరంపూర్ ఏరియాకి కానీ వీళ్ళందరూ కూడా బ్యాక్వర్డ్ లింకేజ్లో ట్రేస్ బ్యాక్ అయ్యారు. ఈ విషయ సర్కిల్ ఏదైతే ఉందో 15 మంది చుట్టూ తిరుగుతుందని మాకు అర్థమైంది. ఫార్వర్డ్ లింకేజ్లో 4, బ్యాక్వర్డ్ లింకేజ్లో 11 మంది. వీళ్ళల్లో ఒక 5గురి మీద ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ అండ్ ఎన్డీపీఎస్ కేసెస్ కూడా ఉన్నాయి. గుంటూరు టౌన్లో కొన్ని ఉన్నాయి, అలానే మారేడుమిల్లిలో కూడా కొన్ని ఉన్నాయి. ఇందులో 5గురు ముప్పిరి సుబ్బారావు కావచ్చు, షఫీ, షారీఫ్, వెంకటేష్, అలానే హర్షవర్ధన్, ఈ 5గురి మీద ప్రీవియస్ ఎన్డీపీఎస్ కేస్ హిస్టరీ ఇంకా క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది. వీళ్ళల్లో 2 రౌడీ షీటర్స్ కూడా ఉన్నారు. సో క్రైమ్కి గాంజాకి మధ్య ఉన్న రిలేషన్ ఈ పర్టికులర్ కేసులో మాకు అర్థమైంది. అలానే ఇంటాక్ట్ 3 kilos ఆఫ్ గాంజా కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ కేసుని మేము ఎనీ అదర్ కేసు లాగా చేయకుండా ఇందులో ఉన్న కంప్లీట్ సైకిల్ని, చైన్ని బ్రేక్ చేయడం జరిగింది. సో అందుకనే ఈ పర్టికులర్ కేసులో 15 మెంబర్స్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం కూడా జరిగింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.